పిఆర్ స్టంట్లు చాలా రోజులు మర్చిపోయి మధ్యలో ఒక వారం 10 రోజులు అవుతున్నట్టుంది, 20 రోజులు అవుతున్నట్టుంది పిఆర్ స్టంట్లు చేయక. ఇక మళ్ళా ఒక పిఆర్ స్టంట్ చేసింది నిన్నటి రోజున. సీఎం రేవంత్ రెడ్డి మరొక పిఆర్ స్టంట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి రేవంత్. ఎయిర్పోర్టులో నిలబడిన వీడియోలు వైరల్. సీఎం సింప్లిసిటీకి నిదర్శనం అంటూ పోస్టులు. ఎలక్షన్ కోడ్ వల్లే రెగ్యులర్ ఫ్లైట్లో ప్రయాణం. వీడియో తీసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ. ఇక దీని కథ మీకు చెప్తాయి నుర్రి. ఇప్పుడు మొన్నటి దాకా కూడా ఈయన ఢిల్లీకి, ఈయన ముఖ్యమంత్రి అయిన కాంచి ఢిల్లీకి నాకు తెలిసి దాదాపు ఒక 15 సార్లు 20 సార్లు పోయిండు. 15 సార్లు 20 సార్లు పోయిండు. ఏది ఈ మహానుభావుడు ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినాక సీఎం హోదాలో ఢిల్లీకి దాదాపు ఒక 15 సార్లు పోయిండు. ఈ 15 సార్లు మొత్తం స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయిండు. అంటే అప్పుడేంది ప్రజల సొమ్ము కాబట్టి ఈ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయినా అనమాట. ప్రభుత్వ సొమ్ము కదా, దొబ్బితులు చెట్లైనా మనము విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపచ్చు. ఇప్పుడేంది ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది డ్రామా ఏంటంటే దీని వెనక ఉన్న అసలు కథ ఇది. ఎన్నికల కోడ్ వచ్చింది. ఇప్పుడు ఏం పెట్టుకొని పోయి సొంతంగా పైసలు పెట్టుకొని పోవాలి. ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకుంటే పైసలు బొక్క పడతాయి, 1-2 కోట్లు ఆగం అయిపోతాయి. సో కాబట్టి అందుకే ఇప్పుడు జనరల్గా ఒక ఫ్లైట్ టికెట్ వేసుకొని పబ్లిక్ పోయే దాంట్లో పోతా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతే అది ఆ లెక్క పార్టీ ఖర్చులో వస్తుంది కాబట్టి ఎన్నికల కమిషన్కి ఆ లెక్కలు సమర్పించాలి. కాబట్టి ఇప్పుడు కేవలము దేనికోసం అంటే ఇప్పుడు సొంత పైసలు ఉన్నాయి కాబట్టి సొంత పైసలు పెట్టుకొని పోవాలి కాబట్టి ఎందుకు ఖర్చు పెట్టడం అని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా అది పోయిండు. అంటే ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము అయితేనేమో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగాలి. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన నల్గొండ నుంచి కోదాడ కోతను కూడా చాపర్లు వేసుకొని పోవాలి, హెలికాప్టర్లు వేసుకొని పోవాలి. ఏంటి నల్గొండ నుంచి కోదాడకు గట్టి కొడితే గంట చేపట్లో పోతుంది నల్గొండ నుంచి కోదాడ. ఆడికి కూడా హెలికాప్టర్లు వేసుకొని తిరగాలి. కానీ ఇప్పుడు అదెందుకు ప్రజల సొమ్ము కాబట్టి. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు మన సొమ్ము మన టికెట్లు పెట్టుకొని పోవాలి. కాబట్టి ఈ విధంగా సింపుల్గా అందరు పోయేటువంటి విమానాలలో పోతా ఉన్నాడు అనమాట. ఇదంతా దీన్ని వీడియోలు తీసి సింప్లిసిటీ అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ సిగ్గు లేకుండా. అసలు కథనేమో గిది. ఈయన పైసలు అయితేనేమో అందరు పోయే దాంట్లో పోతాడు. అదే ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము అయితేనేమో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు. ఎందుకంటే మనది కాదుగా పైసలు, ప్రజలది కదా, ప్రజలు కట్టే పన్నులు కదా, గవి కదా అన్నమాట దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం. ఇది మళ్ళీ పిఆర్ స్టంట్. ఈ పిఆర్ స్టంట్ కూడా ఫెయిల్ అయిపోయాయి, బిస్కెట్ అయిపోయింది. పిఆర్ స్టంట్ తేడా కొట్టింది, ఆగమైపోయింది.